సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో బీహార్ కూలీల దౌర్జన్యం తీవ్ర కలకలానికి గురిచేసింది. హుజూర్ నగర్లోని పాలకీడు మండలం దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘర్షణ చోటు చేసుకుంది. ఫ్యాక్టరీపై దాడి చేసిన బీహార్ కార్మికులు ఫ్యాక్టరీలో ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా బీహారీలు దాడి చేయడం కలకలం సృష్టించింది. దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో బీహార్ కార్మికుడు మరణించడంతో నష్టపరిహారం కోసం కూలీలు డిమాండ్ చేశారు. అయితే పలుమార్లు తిరిగినా పట్టించుకోకపోవడం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రియా. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో పాలకీడు మండల కేంద్రంలో డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలోని పెద్ద ఎత్తున ఒరిస్సా సంబంధించినటువంటి కార్మికులకు పోలీసుల మధ్య పెద్ద ఎత్తున రాళ్ల వర్షం కురిసిందని చెప్పవచ్చు. గతంలో ఆ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికులు చనిపోవడంతో నష్టపరిహారం ఇవ్వాలని పలుమార్లు యాజమాన్యానికి విన్నపించుకున్నా వాళ్ళు పట్టించుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఒరిస్సా కూలీలు ఆఫీస్ పై దాడి చేశారు. ఆఫీస్ దాడి చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు బేఖాదరు చేయకుండా చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చినటువంటి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి నిరసనగా వారు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించినటువంటి పూర్వపరాలని ఇప్పటికే డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యాజమాన్యం కూడా ధృవీకరించింది. దీనికి సంబంధించి మాత్రం నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలేదంటూ ఒరిస్సా కార్మికులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇదే ఆందోళన కార్యక్రమంలో చెదరగొట్టడానికి ప్రయత్నించి పోలీసులపై కూడా రాళ్ల వర్షం కురిపించి దాడి కూడా చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒరిస్సా సంబంధించిన కార్మికులు చనిపోయిన వారికి కుటుంబ నష్టపరిహారం ఇవ్వాలనే కార్మికుల ఆందోళనలో భాగంగానే ఈ ఇష్యూ జరిగినట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.